దిస్ ఈస్ ద మోస్ట్ రెస్పెక్టెడ్ బుక్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో అత్యంత గౌరవించబడుతున్న గ్రంథం అంటూ ఏదైనా ఉందంటే అది దేవుని వాక్యం మాత్రమే. హల్లెలూయ. దేవుని కార్యం. అందును బట్టి సరైన విధానంలో దేవుని వాక్యాన్ని పెట్టాలి. మా అమ్మమ్మ గారు ఆమె పేరు బాపనమ్మ, 90 సంవత్సరాలు బతికింది. ఆమె చివరిలో ప్రభువుని తెలుసుకుంది. ఆమెకు బైబిల్ అంటే ఎంత రెస్పెక్ట్ అంటే బైబిల్ని ఇలా పట్టుకుని ఆమె మా దగ్గర ఉన్న ఒకే ఒక ఫోటో, ఇంకా ఆమెకు సంబంధించిన ఏ ఫోటోలు మా దగ్గర లేవు, ఒకటే ఫోటో, అది కూడా మడి కట్టుకుని, తెల్ల గుడ్డ మడి కట్టుకుని ఆ ఫోటో దిగింది. మరి ఏ స్టూడియోలో దిగిందో మనకు తెలియదు, కానీ ఆ ఫోటో ఒక్కటి మాత్రం, ఈ సైజ్ ఫోటో మాత్రం మా దగ్గర ఉంది. ఆమె ఇలా ఉంటుందని ఆ ఫోటో ద్వారానే మాకు తెలుసు. ఆమె బైబిల్ని యూజువల్గా కొంతమంది హైందవత్వంలో వారి గ్రంథాలని ఒక చిన్న పీట మీద పెట్టి చదువుతూ ఉంటారు. ఆమె ప్రభువుని తెలిసిన తర్వాత ఆ గ్రంథాలు పక్కన పెట్టేసింది, కానీ ఆ పీట మాత్రం అలా ఉంచి దాని మీద బైబిల్ పెట్టుకుని చదువుతూ ఉండేది. అంత రెస్పెక్ట్ అనమాట బైబిల్ని ఎక్కడ పడితే అక్కడ పెట్టేది. ఒక డెసిగ్నేటెడ్ ప్లేస్లో ప్రతిరోజు బైబిల్ పెట్టడం. అలా దేవుని వాక్యాన్ని గౌరవించింది. డూ యూ రెస్పెక్ట్ గాడ్స్ వర్డ్? వైల్ యూ కమ్ టు ద హౌస్ ఆఫ్ గాడ్, ఆర్ యూ బ్రింగింగ్ గాడ్స్ వర్డ్? నీవు దేవుని వాక్యాన్ని ఎక్కడ పెడుతున్నావు? నీ ఇంట్లో ఒక సరైన ప్రాంతంలో నీ వాక్యాన్ని పెట్టు. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదువు. ఆ వాక్యాన్ని చక్కగా మెయింటైన్ చేయి. బైబిల్ నువ్వు గౌరవించే విధానంలోనే నీ జీవిత గౌరవం ఆధారపడి ఉంటుంది. ప్రభు కార్యాలు జరుగుతాయి.